తండ్రి, దేవది దేవ మీకు స్తోత్రాలైనా, జీవంతో దేవ మీకు స్తోత్రాలైనా, ప్రభా ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలైనా, స్తోత్రం 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 ఆదరణకర్తమైన దేవ మీకు స్తోత్రాలైనా, స్తోత్రం 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 కృపగల దేవ మీకు వేలాది వందనాలు తండ్రి, స్తోత్రం 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 అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, మోషే దేవ మీ పాదాలకు వేలాది వందనాలు తండ్రి, ప్రభా స్తోత్రాలైనా, స్తోత్రం 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 హల్లెలూయా 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 గొప్ప దేవ మీ పాదాలకు లెక్కలేని వేలాది వందనాలు తండ్రి, ప్రభా స్తోత్రాలైనా, స్తోత్రం స్తోత్రం స్తుతి స్తుతి స్తోత్రం 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 హల్లెలూయా 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 భూమి యొక్క సృష్టించిన దేవుని పాదాలకు లెక్కలేని వేలాది వందనాలు తండ్రి, ప్రభా స్తోత్రాలైనా, స్తోత్రం 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 హల్లెలూయా 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 ఏమి ఇవ్వగలనయ్యా ప్రభా మీ చేసిన త్యాగాన్ని, ప్రభా గొప్ప దేవుని పాదాలకు లెక్కలేని వేలాది వందనాలు తండ్రి, ప్రభా మీరే దీవించి ఆశీర్వదించండి ప్రభా గొప్ప దేవ, ప్రభా మా ఊపిరి ఉన్నంత వరకు ప్రభా మిమ్మల్ని స్తుతించి కీర్తించి ధన్యతను మాకు కల్పించండి దేవా. స్తోత్రం నాయన, స్తోత్రం 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 ప్రభా ఈ లోకంలో మాకు ఎన్ని ఉన్నాను ప్రభా అది వ్యర్థము తండ్రి, ప్రభా కేవలం మీరు ఉంటేనే ప్రభా మా జీవితంలో ఒక పరమార్థం ఉందండి ప్రభా. స్తోత్రం నాయన, స్తోత్రం గొప్ప దేవ మహాగొట్టవి పాదాలకు లెక్కలేని వేలాది వందనాలు తండ్రి, ప్రభా స్తోత్రం 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 హల్లెలూయా 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 గురువేటి మా జీవితానికి ఒక పయనాన్ని చూపించండి తండ్రి, ప్రభా స్తోత్రం నాయన, స్తోత్రం 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 హల్లెలూయా 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 గురిలేని నా జీవిత పయనంలో దరి చేరి నిలచిన నా దేవుడవు, మతిలేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు, గురిలేని నా జీవిత పయనంలో దరి చేరి నిలచిన నా దేవుడవు, మతిలేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు, ఎందుకింత నాపైన ఈ ప్రేమ వర్ణించలేను నా యేసయ్యా, ఎందుకింత నాపైన ఈ ప్రేమ వర్ణించలేను నా యేసయ్యా, నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా, నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా, ఏమి ఊరగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై, ఏమి ఊరగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. ఈ లోకములో నాకు ఎన్ని ఉన్నను, నీవు లేని జీవితము వ్యర్థమేనయా, నీ సాక్షిదారులలో బ్రతికెదనయ్యా, నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా. ఈ లోకములో నాకు ఎన్ని ఉన్నను, నీవు లేని జీవితము వ్యర్థమేనయా, నీ సాక్షిదారులలో బ్రతికెదనయ్యా, నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా. ఏమి ఇచ్చి నీ రుణము తీర్చెదనయ్యా, నీ పాదగా నన్ను మలచినందుకు, ఏమి ఇచ్చి నీ రుణము తీర్చెదనయ్యా, నీ పాదగా నన్ను మలచినందుకు, నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా, నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా, ఏమి ఊరగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై,
ప్రభావ మా హృదయాలు మీకు ఇచ్చుకోగలం తండ్రి ప్రభావ. కానీ ఆ కలవరి శిలువలో మా కొరకు ప్రభావ ప్రాణాన్ని త్యాగం ఇచ్చేసారు తండ్రి ప్రభావ. ఎంత గొప్ప దేవుడు తండ్రి ప్రభావ. మీ పాదాలకు లెక్కలేని వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభావ. గొప్ప దేవ మీకే కృతజ్ఞతలు తెలుసుకున్నాం తండ్రి ప్రభావ. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏమిచ్చి మీరు నన్ను తీర్చెదనయ్యా, నీ పాత్రగా నన్ను మలచినందుకు. ఏమిచ్చి మీరు నన్ను తీర్చెదనయ్యా, నీ పాత్రగా నన్ను మలచినందుకు. ఎందుకింత నాపైన ఈ ప్రేమ, వర్ణించలేను నా యేసయ్యా. ఎందుకింత నాపైన ఈ ప్రేమ, వర్ణించలేను నా యేసయ్యా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నీకేమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన త్యాగముకై. మీరే ప్రభా, కేవలం మీరేనైనా ప్రభా మా కొరకు ప్రాణాలు పెట్టిన దేవుడు తండ్రి ప్రభా. ఎంత గొప్ప దేవుడు అయినా ప్రభా. మీరు లేకపోతే మేము లేం తండ్రి ప్రభా. మీరు ప్రభా ఎంతో గొప్పగా ప్రభా, మీ స్వరూపంగా ప్రభా మమ్మల్ని సృష్టించుకున్నారు తండ్రి ప్రభా. మీకు మీ పోలిక చెప్పని మమ్మల్ని నడవని ప్రభా చెప్పారు ప్రభా. ప్రభా మా కొరకు ప్రభా దిగి వచ్చిన దేవుడు తండ్రి ప్రభా. ఎంత గొప్ప దేవుడు తండ్రి ప్రభా. మాలా ప్రభా ప్రభా మీలా ఎవరు ఉండలేరు తండ్రి ప్రభా. మమ్మల్ని మేము ప్రభా తగ్గించుకుని ప్రభా నెమ్మదిగా ప్రభా ఉండేటట్టు చేయండి అని ప్రభా. మీరు దీవించి ఆశ్రయించిన ప్రభా. ఎస్ లార్డ్, ఈ రాత్రి క్లాసులో ప్రభా ఇటు రీతిగా ప్రభా మీకు స్తుతించి మరొకరి ఎండ ధన్యతలు కల్పించిన విధానం బట్టి వేలాది ఉన్నారని ప్రభా. ఈరోజు ప్రతి బిడ్డలు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరుపడిన దీవించి ఆశ్రయించిన ప్రభా. మీరే ప్రభా వాక్యం వినబోచుండగా ప్రభా వాక్యానుసారంగా జీవించగల ధన్యత కల్పించిన ప్రభా. కేవలం విలువారి ఉండకుండా ప్రభా వాక్యానుసారంగా ప్రభా బ్రతికే మనసుతో మాకు ఇవ్వచ్చాను ప్రభా. మీరే చూడమని కాచి కాపాడతాను ప్రభా. వాకించిన పోతున్నప్పుడు సేవకులు వచ్చాను ప్రభా. చక్కని ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహిస్తానని మీరు దీవించి ఆశిస్తున్న ప్రార్థన ప్రభావ వేడుకున్న ప్రభావ తీసుకొచ్చిన ఎంతో పెద్ద మళ్ళీ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె కూర్చున్నామండి. స్తోత్రం చెప్పాము. హల్లెలూయా. మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించుకున్నాక మంచిగా దేవుడు గత 20 days దేవుల్లో తన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుని సన్నిధికి మనం చేరుకుంటున్నాం. ఈ రీతిగా ఎందుకు ఈ ప్రేయర్స్ అంటే మన ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థనలు చేస్తున్నాము. ప్రార్థనలో దేవునితో సహవాసంలో ఇంకా కొంచెము మనము బలపరచబడాలి, ఎదగాలి, ప్రభువుకి సమీపిస్తుగా మనం జీవించే వారమై ఉండాలి. కాబట్టి దేవుడు తెలియజేస్తున్న రీతిగా దేవుని యొక్క మనము నమ్మిక ఉంచాలి. సో యేసుక్రీస్తు యొక్క శివ మరణము ద్వారా ఆయన ఎందు విశ్వసించిన వారు ఎందరైతే ఉన్నారో వాళ్ళలో జరిగే ఒక ఇంత ఏంటి అంటే ఆయన ఎందు విశ్వసించారు కనుక వాళ్ళ పాపాల నిమిత్తమైన చనిపోయినాడు అని వాళ్ళు నమ్మారు కనుక దేవుడు వాళ్ళ జీవితాల నుంచి అపనమ్మకాన్ని తీసేసి నమ్మకాన్ని అనుగ్రహించుకున్నాడు. కాబట్టి శివ మరణం ద్వారా మనలో ఉన్న అపనమ్మకము తీసివేయబడ్డది. ఆయన ఎందు నమ్మిక ఉంచే వారంగా మనం ఉంటున్నాము. ఇక లోపలికి రావద్దు, బయటకు వెళ్ళిపో, బయటకి వెళ్ళొస్తా, వెళ్ళు.
కాబట్టి అపనమ్మకము మనలో ఉంటే కనుక దేవుని యొక్క రక్షణని మనము పొందుకోలేము, మన వ్యక్తిగత జీవితాల్లో అనుభవించలేము. కాబట్టి అపనమ్మకము మనలో ఉందా అని మనం చూసుకోవాలి. ఒకవేళ ఉంటే దాన్ని మనము తొలగించుకొని దేవుని యందు నమ్మిక ఉంచాలి. అందుకని మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వాక్యంలో అంటారు కదా, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మాలి. ఏమని నమ్మాలంటే ప్రభు నిన్ను నన్ను ప్రేమించాడు అని నమ్మాలి. నువ్వు నేను పాపపు స్థితిలో ఉన్నప్పుడు మన పాపాల నుంచి మనం విడిపించాడు అని నమ్మాలి. మనము నీతిమంతులుగా ఆయన దృష్టిలో తీర్చిదిద్దబడ్డాము అని నమ్మాలి. సో నమ్మకము, బిలీఫ్ అనేది మనకు కావాలి దేవుని యందు. ఆ బిలీఫ్ గణంలో చాలాసార్లు ఉండదు. కొన్ని పరిస్థితులు బట్టి అపనమ్మకము మనను ఏమంటారు ఆవరించుకుంటూ ఉంటుంది. చాలాసార్లు మన జీవితాల్లో ఎక్కువ అపనమ్మకము. కానీ దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ బలమైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మాలి. ఏమని నమ్మాలంటే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, మనం ప్రేమించాడు, మన కొరకు ప్రాణాన్ని దారబోసాడు, రక్తాన్ని చిందించాడు, విమోచించాడు. ఆయన మనని తన రాజ్యంలో చేర్చుకుంటాడు అన్న నమ్మకం నీకు ఉన్నది. ఈ రాత్రికి నువ్వు చనిపోతే కనుక ప్రభు రాజ్యంలో నువ్వు కళ్ళు తెలుసుకున్న ఆ నిరీక్షణ, అటు విశ్వాసము, అటు జీవితము మనం జీవించగలుగుతున్నాం. ఒకవేళ లేకపోతే కనుక ఒక్కసారి మనము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుందాం, స్వపరీక్ష చేసుకుందాం. ఏంటి అంటే, నేను నిజంగా నమ్మానా ప్రభు నా కొరకు మరణించాడు, తన రక్తం చేత నా పాపాన్ని కడిగేశాడు, అటు రీతిగానే ఆయన నా కొరకు రాబోతున్నాడు. ఒకవేళ నేను నా యాత్రని ముగించుకున్నప్పటికీ కూడా ముందే నేను రాజ్యంలో నీకు చేరుతాను అన్న నమ్మకం నీకుందా? నోటితో చెప్తే సరిపోదు, దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. అంటే సిద్ధపాటు నీ హృదయానికి ఉన్నదా? నీ ఆత్మకు అటువంటి సిద్ధపాటు ఉన్నదా? ఒకవేళ లేకపోతే కనుక ఈ రోజు నుంచి నా అపనమ్మకాన్ని నా నుంచి తీసివేసి ప్రభా నీ అందు నేను నమ్మిక ఉంచే కృపను నాకు దయచేయని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక మనకి సహాయం చేస్తాడు. వీఆర్ brought from death in sin to life in Christ. మనము పాపంలో మరణించిన మనని ఆయన క్రీస్తులో ఆయన బ్రతికించినాడు ఆ వాక్యం చెబుతుంది. కాబట్టి పాపపు స్థితిలో ఉంటే మనం మరణించిన వారిని, ఆ మరణించిన మనము క్రీస్తులోనికి వస్తే జీవించడము ప్రారంభిస్తాం. ఇది దేవుని యొక్క ప్రణాళిక. మీరు చచ్చిన వారై ఉన్నారు నా బైబిల్ చెప్తున్నా. మీరు ఇంకా పాపలుగా ఉండగానే క్రీస్తు మీ కొరకు మృతి నొందెను నా బైబిల్ చెప్తున్నా. మనం పాపంలో ఉన్నప్పుడు మనని పాపం నుంచి విడిపించడానికి దేవుని కుమారుడు, పరిశుద్ధమైన దేవుని కుమారుడు పాపంలో చనిపోవాల్సి వచ్చింది. మన పాపాల నిమిత్తమైన చనిపోవాల్సి వచ్చింది. అందుకనే యెషయా గ్రంథకర్తలు అంటారు కదా, మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. సకలోక పాపం అంతా ఆయన మీద మోపబడ్డది. అది తండ్రి యొక్క చిత్తం. ఎందుకంటే మానవుడి యొక్క రక్షణ దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది కనుక తన ప్రియ కుమారుడిని ఆ శిల్వ మరణానికి అప్పగించాడు. తన కుమారుడిని అట్టి రీతిగా దేవుడు తన ఆత్మ బలము చేత, తన వాక్యము చేత ఆయన నడిపించాడు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన మనము ఈరోజు ఇంకా చచ్చిన స్థితిలో ఉన్నామేమో. దేవుడు ఒకటి నీకు నాకు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఇంకా అపనమ్మకంలో ఉన్న చచ్చిన స్థితిలోనే ఉన్నావు. నమ్ము, దేవుని నమ్ము. ఈ రోజు నుంచన్నా దేవుని యందు సంపూర్ణమైన నమ్మిక ఉంచు అని దేవుడు చెప్తున్నాడు. అదే రీతిగానే క్రీస్తులోనికి నువ్వు వస్తేనే నువ్వు జీవిస్తావు. క్రీస్తులో నువ్వు ఉండాలి. యువర్ పొజిషన్ ఈస్ నాట్ ఇన్ దిస్ వరల్డ్, బట్ యువర్ పొజిషన్ ఈస్ ప్లేస్డ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నీకు ఒక గుర్తింపు ఆయన నీకు అనుగ్రహించుకుంటాం. కాబట్టి పాపపు స్థితిలో ఇంకా ఉంటున్నామో, పాపంలోనే కొట్టుమిట్టాడుతున్నామేమో, పాపం నుంచి విడుదల పొందుకోలేకపోతున్నామేమో. అందుకని వాక్యం చదవాలి. ఎంతమందికి నిజంగా బైబిల్ చదువుతుంటే భయం పుట్టుకొస్తుంది? దేని గురించి భయం చెప్పాలి? మంచిగా చేతులు లేపారు సిస్టర్స్. దేని గురించి భయం? దేని గురించి భయపడాలి తెలుసా? నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు రాబోయే దేవుని యొక్క తీర్పు గురించి భయం పుడుతుంది. 5 తీర్పులు ఉన్నాయి బైబిల్ ప్రకారం. మనకు తెలిసింది ఒకటే. ఏం తీర్పు? ధవల సింహాసన తీర్పు. 5 తీర్పులు దాటాలి. ఆ తీర్పులు అవి చదువుతున్నప్పుడు
యు కెనాట్ ఎస్కేప్ ద జడ్జ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క తీర్పుల నుంచి ఎవరు తప్పించబడలేము. మరి తప్పించబడాలంటే ఏం చేయాలి? ఆ తీర్పుల గురించి నేను చదువుతున్నప్పుడు నాకు భయం వేసింది. ఏమనంటే ఎవ్వరము అర్హులు కాదు, కానీ క్రీస్తు మనని అర్హులుగా ఆయన చేసి ఉన్నాడు. అటు విశ్వాసము, అటు నమ్మకము నువ్వు కలిగి జీవించాలి. అటు రీతిగా నీ బ్రతుకును నువ్వు మార్చుకొని ప్రభు కొరకు జీవించడం ప్రారంభిస్తేనే రేపు దేవుని ఎదుట ఆ తీర్పు నుంచి నువ్వు తప్పించబడతావు అనే వాక్యంలో ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఆ వాక్యం ద్వారా మరొకసారి జ్ఞాపకం చేశాడు. కాబట్టి భయపడాలి, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి. నీ కొరకు నా కొరకు దేవుడు తన ప్రాణాన్ని దారపోసాడు కనుక ఆ ప్రాణ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని మన జీవితాన్ని మనం ఆయనకి సమర్పించుకుంటే, మనము ఆయన కొరకు జీవించడము ప్రారంభించగలిగితే, ఆయన రాక కొరకు ఎదురు చూడగలిగితే కనుక నువ్వు ఎత్తబడే సంఘంలో ఉంటూ ఎత్తబడిన సంఘంలో నీకు తీర్పు నుంచి విముక్తి కలుగుతుంది. కాబట్టి ఎంతమంది నిజంగా బైబిల్ని అర్థం చేసుకుంటారు? ఎత్తబడ్డ సంఘం ఏదైతే ఉంటుందో చూడండి, వాళ్ళకి తీర్పు ఉందా లేదా? బైబిల్ ప్రకారం చెప్పండి, సంఘం ఎత్తబడుతుంది, వాళ్ళు తీర్పులో ఉంటారా? తీర్పులో ఉండరు. వాళ్ళు తీర్పు తీరుస్తారు దేవుని పక్షాన ఉండి. దేవదూతలకి కూడా తీర్పు తీర్చే స్థాయిలోకి దేవుడు వాళ్ళని కూర్చోబెట్టబోతున్నాడు. కాబట్టి అందుకనే సంఘంలో చేర్చబడ్డ మనము మన జీవితాలు ఎట్టి రీతిగా వాక్యానుసారంగా నడిపింపబడుతున్నాయా, నడుచుకుంటున్నామా, లేక మనము ఎత్తబడే సంఘంలో ఉండగలుగుతున్నామా, అటు సిద్ధపాటు మనం కలిగి ఉంటున్నామా? క్రీస్తు తన ప్రాణాన్ని ధారపోసాడే, రక్తాన్ని చిందించాడే, నిన్ను ఆయన ఎదుట నిందారహితుడుగా, నిర్దోషిగా, నిష్కలంకమైన వాడిగా నిన్ను నిలబెట్టుకోవాలనుకున్నాడే. అదే జీవితంలో జీవిస్తున్నాం. ఒకవేళ లేకపోతే కనుక నేటి నుంచి శ్రద్ధ వహించి, ఈ లోకంలో శాశ్వతం కాదు, లోకంలో ఉన్నవారు శాశ్వతం కాదు, లోకంలో ఏదియో శాశ్వతము కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఒకరోజు మరణిస్తాము. ప్రతి ఒక్కరము ఒకరోజు ఎత్తబడే సంఘంలో కానీ తగిన సిద్ధపాటు లేకుండా ఎత్తబడకపోతే తీర్పు నుంచి నువ్వు తప్పించబడలేవు. అందుకని సమయం ఉన్నప్పుడే జీవితాన్ని సరిదిద్దుకొని ఆ తీర్పు నుంచి తప్పించబడే కృపను దేవుని దగ్గర నుంచి మనము పొందుకోవాలి. ఎందుకు తీర్పులోకి నడిపింపబడతారు అంటే వాళ్ళ జీవితాలు వాళ్ళు మార్చుకోక, పాపపు స్థితిలోనే వాళ్ళు విడబడిపోయి, లేకపోతే చనిపోయి, ఇంకా మారు మనసు చెందక, పద్ధతులు మార్చుకోక, అలవాట్లు మార్చుకోక, ఇటు చనిపోయిన వాళ్ళందరూ తీర్పులో వాళ్ళు దేవుని యొక్క లెక్కప్పచెప్పవారుగా ఉంటున్నారు. కాబట్టి ఈ తీర్పు నుంచి తప్పించబడాలనే సంఘాన్ని దేవుడు తన స్వరక్తం ఇచ్చి పంపుకున్నాడు. ఈ స్వరక్తం చేత కడగబడి, తన స్వరక్తం చేత కడగబడి ఒక పరిశుద్ధమైన జీవితము ప్రభు రాకడ కొరకు కలిగిన సిద్ధపాటు కలిగి జీవిస్తే, నువ్వు ప్రభు మధ్య ఆకాశంలో ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఎత్తబడే సంఘంలో 7 సంవత్సరాలు ప్రభుత్వని మధ్య ఆకాశంలో ఆ వివాహంలో నువ్వు ఉండబోతున్నావు, గొర్రెపిల్ల వివాహంలో. అదే రీతిగానే 7 సంవత్సరాల తర్వాత దేవుడు 1000 ఏళ్ల తరకాలతోని పరిశుద్ధులందరితో దేవుడు భూమిపైకి దిగి రాబోతున్నాడు. కాబట్టి వాళ్ళ పక్షాన మనముండి మనము తీర్పు తీర్చేవారుగా మనము మన జీవితాన్ని సరిదిద్దుకునే వారుగా మనం ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. అందుకనే యేసుప్రభువు వారు అంటున్నారు, మీరు మరణం నుంచి జీవంలోనికి తప్పించబడ్డారు. మనము మరణం నుంచి తప్పించబడ్డాం. ఎవరి ద్వారా తప్పించబడ్డాము? యేసుక్రీస్తు బలియాగము ద్వారా తప్పించబడ్డాము అని దేవుడు చెప్తున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం ఒక మాట చూడండి. ఈ వాక్యాలని ఈ దినాల్లో మనం ధ్యానించింది. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశారు. చక్కటి మాటలు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, when you are dead in your sins and in your uncircumcised of your sinful nature, God made you alive
with Christ. He forgave all our sins, having cancelled the written code with regulations that was against us and that stood opposed to us. He took it away, nailing it to the cross. కాబట్టి మన మీద ఏ శిక్ష అయితే, మన పాపంలో ఏ పాపాలు అయితే మనం చేసి ఉన్నామో ఆ శిక్ష అంతటంట ఆయన తుడిపివేశాడంట. తుడిపివేసి ఆయన వాటిని, ఆ పాపాలన్నింటినీ సిల్వకి మేకులతోని వాటిని కొట్టివేసేసుకున్నాడు. ఆయనతో మనని జీవింపజేసాడు. కాబట్టి ఇంకా నువ్వు పాప స్థితిలోనే ఉన్నావేమో. అందుకని పౌలు అంటాడు, ఏమంటాడంటే నేను క్రీస్తుతోని కూడా సిలువ వేయబడ్డాను అంటాడు. నిజంగా మన జీవితాల్లో మనం నిజంగా సిలువ వేయబడ్డాం. అటు మార్పు మనం కలిగి ఉంటున్నాము, అటు ఆలోచన మనలో ఉంటున్నాం, లేకపోతే ఇంకా లోకానుసారంగా ప్రకృతి సంబంధిగా మనం బ్రతుకుతున్నాము. ఒక్కసారి నిన్ను నువ్వు గుర్తించు, క్రీస్తుతో సిలువ వేయబడ్డావా? ఒకవేళ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటినే వెతకండి అని భక్తుడు పౌలు చెప్తున్నాడు. నువ్వు నిజంగా క్రీస్తుతో సిలువ వేయబడి ఉంటే కనుక నువ్వు ఈ లోకపరమైన వాటి మీద నీ మనసు నిలిపవు, కానీ నువ్వు దేవుని రాజ్యం మీద నీ మనసు నిలిపేవాడు. పైన ఉన్న వాటిని వెతికేవాడుగా ఉండాలి. పైన ఏమున్నది? తండ్రి అయిన కుడి పార్శ్వాన తన ప్రియ కుమారుడు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు నేటికి కూడా. ఎందుకంటే నిన్ను ఆయన రాజ్యంలోనికి చేర్చడానికి, ఆ భయంకరమైన నరకం నుంచి, అగ్ని నుంచి నిన్ను తప్పించడానికి, రెండవ మరణం నుంచి నువ్వు తప్పించబడడానికి ఆయన నేటికి కూడా ప్రాణత్యాగం చేసింది మాత్రమే కాక నేటికి కూడా తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని ఈస్ ఇంటర్సీడింగ్ ఫర్ us, విజ్ఞాపనకర్తగా మన పక్షాన విజ్ఞాపన చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క చిత్తము ఏంటో గుర్తెరిగి దేవుడు ఇచ్చిన రక్షణని మనము భయంతోనూ వణుకుతోనూ కొనసాగించగలిగితేనే మనం దేవుని రాజ్యంలోనికి చేర్చబడే వారిగా మనం ఉంటాం. కాబట్టి నేటి నుంచి మన జీవితాల్లో సిలువ వేయబడిన అనుభవాలు నీకు లేవేమో. నేటి నుంచి నాకు అనుభవాలు నాకు అనుగ్రహించు ప్రభువా అని నువ్వు దేవుడిని అడిగితే దేవుడు తప్పక ఆయన సహాయం చేస్తాడు. అందుకని అంటున్నాడు కదా, పౌలు అంటాడు కదా, సిలువని గురించిన సువార్త నశించుచున్న వారికి వెనుతనం పడదు, కానీ రక్షింపబడుచున్న మీకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆస్క్ ద లార్డ్ టు గివ్ హిమ్ పవర్, గివ్ us ద పవర్. ఏ శక్తి అయితే దేవుడు మనకి ఇవ్వాలి అని ఆశపడుతున్నాడో అది దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలో గడుపుతూ దేవుని దగ్గర నుంచి మనము పొందుకోవాలి. మన పాపాల మీద చేయాలని మనము చేకూర్చుకోవాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు అని దేవుడు చెప్తున్నాడు. అటు రీతిగా మనం చూసుకున్నట్లయితే కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 4 వాక్యాలు చూడండి. మరియు సహోదరులారా మీకు తెలియపరచుచున్నాను, మీరు దాన్ని అంగీకరిస్తే దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను మీకు ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతున్నా. ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను, ఆయన కేఫాకును. చాలండి, అక్కడ చాలు. ఈ వాక్యం మనము మొన్నటి దినాల్లో కూడా మనము మరొకసారి ధ్యానిస్తున్నాం ఈ రోజు కూడా. కాబట్టి ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ సువార్త అయితే అపోస్తలుడైన పౌలుకి బయలుపరచబడ్డదో ఆ సువార్తని పత్రిక రూపంలో సంఘానికి అందజేస్తున్నాడు. సంఘము ఇప్పుడు పత్రికలను చదువుతున్నప్పుడు ఆ మాటల యందు నమ్మిక ఉంచాలి. అందుకనే అపనమ్మకము నమ్మకము గురించి ముందు ఇంట్రడక్షన్ లో మనం ధ్యానించి ఉన్నాం. కాబట్టి లేఖనాల ప్రకారము క్రీస్తు మీ కొరకు ఆయన చనిపోయినాడు, ఆయన సిలువ వేయబడ్డాడు, పాపాలు క్షమించాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఒకటి గుర్తించాలి, ఏంటి అంటే గాడ్ ఆఫర్స్ ఫర్గివ్నెస్, ఫ్రీడమ్ అండ్ ఇటర్నల్ లైఫ్ టు ఆల్ హూ బిలీవ్స్. అందరు క్రైస్తవులకి కాదు, ఆయన ఎంతో నమ్మిక ఉంచిన వారికి మాత్రమే పాప క్షమాపణ అనుగ్రహింపబడుతుంది. ఫ్రీడమ్ ఏమంటాం? స్వేచ్ఛ. ఫ్రీడమ్ అనుగ్రహింపబడుతుంది. అటు రీతిగానే నిత్య జీవము
అనుగ్రహింపబడతాయి. ఉన్నాయా దేవుళ్ళ నీకు? నిజంగా పాపక్షమాపణ దేవుని దగ్గర నుంచి పొందుకొని ఆ పాపాల నుంచి విడుదల పొందుకుంటున్నాము, పొందుకొని ఉన్నాము. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు కదా అని చెప్పి ఇంకా పాపంలో ఉంటున్నాము. ఒకవేళ స్వేచ్ఛనిచ్చాడు కదా అని చెప్పి నిన్ను నువ్వు జాగ్రత్త వహించకపోతే కనుక ఆ పాపమే నేను ఒకరోజు బంధించేస్తుంది. ఆ నిత్య అగ్నిలోనికి నేను ఈడ్చుకొని అది వెళ్ళిపోతుంది. అటు రీతిగానే దేవుడు తెలియజేసిన రీతిగా నిత్య జీవం చచ్చిపోయినాక పొందుకోవడం కాదు నిత్య జీవం, ఇక్కడ ఉన్నప్పుడు అనుభవించడం నిత్య జీవం. అట్లనే అంటారా? ఆత్మపూర్ణ అయితే ఆ నిత్య జీవం అనే అనుభవం నీకు ఉండగలదు. అందుకనే ఈ ప్రకృతి సంబంధులంట ఆత్మ చెప్పుచున్న సంగతులు వాళ్ళు గ్రహించలేరు. కాబట్టి ప్రకృతి సంబంధిగా నువ్వు సంఘంలో నేటికి కూడా ఉంటున్నావేమో. నేటిగానే ఆయన సంపూర్ణమైన నమ్మిక ఉంచి నీ పాప క్షమాపణలు పొందుకొని దేవుడిచ్చిన స్వేచ్ఛలో దేవుడి కొరకు జీవించడం ప్రారంభించు. దేవుని గురించి అనుభవ జ్ఞానం ఇంకొద్దిగా ఎక్కువగా పొందుకొని ఆ నిత్య జీవము అనే దేవుడు ఏదైతే ఇవ్వబోతున్నాడో అది నువ్వు అనుభవించగలిగితే కనుక, ఇక్కడ నీకు అట్టి అనుభవాలు ఉంటే కనుక నువ్వు రేపు తప్పక నిత్య జీవంలో నువ్వు చేర్చబడే వారుగా ఉండగలుగుతావు. కాబట్టి ఇటర్నల్ లైఫ్ అనేది దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనకు కూడా ఇటర్నల్ లైఫ్ ఈ వరల్డ్ పరంగా మనం చూసుకున్నట్లయితే అన్నిటి నుంచి విడుదల పొందుకొని క్రీస్తు కొరకు జీవించడమే నిత్య జీవం. అన్నింటినీ మెచ్చుకోవాలి. అందుకనే నన్ను వెంబడించుకోరు వాడు తల్లిదైనను, వాడి తండ్రినైనను, మన అక్క చెల్లెలైనను విడిచిపెట్టాలంట. విడిచిపెట్టి ఆయన వెంబడించాలంట. వీళ్ళకి తాత్కాలికం ఇక్కడ అంతే, ఈ భూసంబంధమైన బంధాలు ఇవన్నీ. కానీ ఇక్కడ ఉంటున్నప్పుడు నువ్వు దేవునితో ఒక బంధం కలిగి ఉన్నావా? దేవుని ఆత్మతోనే కట్టబడి ఉన్నావా? దేవుని ఆత్మతోనే నడిపింపబడుతున్నావా? ఆ నిత్య జీవం అనే ఆ స్వేచ్ఛని దేవునికి ఇచ్చి ఉండగా అట్టి రీతిగా ఒక పరిశుద్ధమైన జీవితం నిత్య రాజ్యం కొరకు, ఆ నిత్య జీవం కొరకు నువ్వు జీవించగలుగుతున్నావు. లేకపోతే కనుక ఏంటి నుంచి మన జీవితాన్ని మనం సరి చూసుకొని మరొకసారి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన అనుగ్రహిస్తున్న పాప క్షమాపణ పొందుకొని దేవుడిస్తున్న పరిశుద్ధాత్మ సాహసంలో నిలిచి ఉండే కృపను దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యంలో ఒక మాట ఉంది. 5:1 కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. Therefore, being justified by faith, we have peace with God through our Lord Jesus Christ. This message explains the transformation of our unbelief to belief. ఈ అపనమ్మకం నుంచి నమ్మకము కుదరడానికి ఈ వాక్యము మనకి దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు. ఏంటంటే therefore you are being justified by faith. విశ్వాసము ద్వారా నువ్వు ఏం చేయబడ్డావు? నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డావు. పాత నిబంధనలో కూడా ఉంటుంది, నీతిమంతులు విశ్వాసం మూలముగా వాళ్ళు జీవిస్తారు అని ఉంటున్నారు. కాబట్టి విశ్వాసము మూలంగా జీవించాలి. విశ్వాసానికి కర్తదాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూసే వారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన విశ్వాసానికి కర్త. ఆయన నీలో ఏ సక్రియ అయితే ప్రారంభించడో దాన్ని తుదము తెచ్చి వాడాయన. నువ్వు ఆయనతో ఉంటున్నావు, ఆయనలో ఉంటున్నావు, ఆయన కొరకు బ్రతుకుతున్నావు, ఆయనలో జీవించగలుగుతున్నావు. లేకపోతే కనుక నేటి నుంచి అన్న దేవుని దగ్గరకు వచ్చిన మనము నీతిమంతులను మనం గుర్తించి అటు విశ్వాసాన్ని మనము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు అటు విశ్వాసాన్ని మనం కనపరచాలి. దేవుడు అటువంటి విశ్వాసాన్ని చూడాలి. ఇంకొక దేవుడు అంటాం అక్కడ సువార్తలు ఏమంటే నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నేను విశ్వాసాన్ని కనుగొంటున్నా ఈ భూమి మీద అంటాడు. అంటే విశ్వాసం లేరని అర్థం కదా. మరి ఏమైపోయింది నీ విశ్వాసం? శిష్యులు అడిగిన ప్రశ్నగా నేను అడుగుతాడు దేవుడు, ఏమైంది నీ విశ్వాసం? పెంపొందించుకుంటున్నావు, విశ్వాసంలో ఎదుగుతున్నావు, విశ్వాసంలో బలపడుతున్నావా, విశ్వాసం కలిగి జీవిస్తున్నావు, విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావు. లేకపోతే కనుక నేటి నుంచి అన్న లైఫ్లో అన్నిటి మీద ఫోకస్ చేస్తున్నావు, ఈ విశ్వాసం మీద, నీ రక్షణ మీద కూడా ఫోకస్ చేయి. ఎట్లుంది నీ విశ్వాసం? అల్ప విశ్వాసం లాగా అనిపించుకునే రాకుంటున్నావా? లేకపోతే ఇంత గొప్ప విశ్వాసం నీలో ఉంటున్నా అని దేవుడు అన్నాడు కదా. అంటే రీతిగా అంత గొప్ప విశ్వాసాన్ని నువ్వు చేకూర్చుకుంటున్నావు. విశ్వాసం నువ్వు చేకూర్చబడాలి అంటే నువ్వు దేవుని సమాసంలో నిలిచి ఉండాలి, ఆత్మతో బలపరచబడుతూ ఉండాలి, వాక్యం చేత మనోనేత్రాలు వెలిగింపబడుతూ నూతనపరచబడుతూ క్రీస్తు యొక్క స్వరూపంలోకి మారేంత వరకు నువ్వు నడిపింపబడుతూ ఉండాలి. అంటే రీతిగా యూ హ్యావ్ టు డెవలప్ యువర్ ఓన్ ఫెయిత్
యూ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుని మీద ఆధారపడుతూ యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. అయ్యా నా విశ్వాసాన్ని నువ్వు అధికపరిచేయ, నా విశ్వాసాన్ని కాపాడుకునే జ్ఞానము నాకు దయచేయి. అటువంటి సహవాసంలో నిలిచి ఉండి నా విశ్వాసాన్ని నేను పెంపొందించుకునే కృపను నాకు అనుగ్రహించు ప్రభా. నీ అందు నేను సంపూర్ణ విశ్వాసం అనేది కలిగి ఉండాలా. నేను ఒకప్పుడు పాపినే, కానీ నువ్వు నన్ను ప్రేమించావు, నా కొరకు ప్రాణం దారిపోసావు, నన్ను విమోచించావు, నన్ను నీతిమంతుడుగా తీర్చిదిద్దావు. కాబట్టి నేను నా విశ్వాసంలో నేను బలపరచబడే కృపను నాకు దయచేయి ప్రభు అని నేను దేవుడిని అడిగితే దేవుడు తప్పక నీ విశ్వాసాన్ని ఆయన బలపరుస్తాడు, దృఢపరుస్తాడు. కాబట్టి ఎట్టి విశ్వాసంతో నేను మందిరానికి వెళ్తున్నామా, ఎట్టి విశ్వాసాన్ని దేవుని సన్నిధిలో నువ్వు దేవుని ఎదుట ప్రదర్శించగలుగుతావు, దేవుని ఎదుట ధైర్యంగా నిలబడగలుగుతున్నావా విశ్వాసాన్ని బట్టి? ఆ ధైర్యం నీలో ఉంటుందా? ఇవన్నీ మనం సరి చూసుకోవాలి. నన్ను నేను సరి చూసుకోవాలా, వింటున్నా మీరు మిమ్మల్ని సరి చూసుకోవాలి. నేను వేరెత్తి చూపించడం కాదు మిమ్మల్ని, నువ్వు ఇట్లున్నావు నువ్వు అట్లున్నావు అని చెప్పడం కాదు. యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ ఓన్ సెల్ఫ్. వేర్ ఇస్ యువర్ ఫెయిత్? వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ యువర్ హ్యావింగ్ టుడే? నిజంగా దేవుని అంతటి విశ్వాసము, దేవుడు కోరుకుంటున్న విశ్వాసం నువ్వు ఈరోజు కలిగి జీవించగలుగుతున్నావా? ఈరోజు విశ్వాసహీనులుగా ఎందుకు మారిపోతున్నారంటే వాక్యం చదవక, వాక్యాన్ని అర్థం చేసుకోక, వాక్యంలో సావాసంలో నిలిచి ఉండక, దేవుని ఆత్మ సహాయం పొందుకోక, దేవుని జ్ఞానం పొందుకోక, దేవుని గురించి అనుభవ జ్ఞానము లేక విశ్వాసహీనులైపోతున్నారు. నామకార్థ భక్తి అయిపోయింది మనకి. దేవుడికి తెలుసు, దేవుడు చూసుకుంటాడు. దేవుడికి అన్ని తెలుసు, దేవుడు అందరినీ చూసుకుంటున్నాడు. ముందుంటే మాటలతోనే మోసపోదు. వాక్యాన్ని ముందు పెట్టుకొని వాక్య ప్రకారం నేను జీవించగలుగుతున్నా అంటే విశ్వాసాన్ని నేను చేకూర్చుకుంటున్నా అని మనం శ్రద్ధ వహించే వారిగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. శిష్యులందరూ యేసు ప్రభుత్వాన్ని మా విశ్వాసాన్ని అధికపరచు, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ లార్డ్ అన్నారు. ఈరోజు నువ్వు అడుగుతున్నావు నీ జీవితంలో ప్రభు దగ్గరకు వచ్చి ఎన్నోసార్లు నువ్వు ప్రార్థన చేసావు, ఎన్నో ప్రార్థనలు చేస్తుంటూ ఎన్నో అవసరతల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ప్రభు వీళ్ళు ప్రేమించాడు కనుక అన్ని అవసరతల నుంచి ఆదుకొని ఆయన నీకు సహాయం అనుగ్రహించున్నాడు, బాగానే ఉంది. కానీ ఎప్పుడన్నా ప్రభు దగ్గరకు వచ్చి యథార్థ హృదయంతో ప్రభా నేను విశ్వాసహీనుని అయిపోతున్నాను అయ్యా, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుని కృపను దయచేయి, నా విశ్వాసాన్ని నువ్వు బలపరచు, నా విశ్వాసాన్ని నువ్వు పెంపొందొచ్చు అని దేవుని దగ్గర అడుగుతున్నావా, మొరబెట్టుకుంటున్నావా? నీ రక్షణ నిమిత్తం విశ్వాసం నీకు కావాలి. విశ్వాసం దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి. దేవుని దగ్గర విశ్వాసం మనము కలిగి జీవించాలి. నువ్వు ఏ పరిస్థితుల్లో దేవుని దగ్గరకు వస్తున్నావు తెలుసు. విశ్వాసంలో కూడా అవసరం, కానీ ఎట్టి విశ్వాసం వస్తున్నామని పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ దేవుడు నేను చూస్తుండగా వీళ్ళు ఎంత విశ్వాసం ఆయన గమనిస్తున్నాడు. పెంపొందించుకో, చేకూర్చుకో, విశ్వాసాన్ని చేకూర్చుకో, దేవుని వాక్యంలో ఎదగడం కూడా ఆరంభించు. దేవుడిని నమ్ము. అందుకని అంటున్నాడు, నమ్ముతుంది నీ వలనైతే నమ్మడానికి సమస్తము సాధ్యం. రక్షణ చెప్పాలి, సమస్తము ఇంక్లూడింగ్ సాల్వేషన్ ఈస్ గ్రాంటెడ్ ఫర్ యూ వెన్ యూ బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుడే వాక్యం అయి ఉంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటాడుగా, ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. నమ్ము, వాక్యాన్ని నమ్ము. మనుషులను నమ్మి మోసపోతున్నాం, మనుషుల మాటలకి మోసపోతున్నాం. మరి ఎందుకు దేవుని వాక్యాన్ని నమ్మలేకపోతున్నాం? దేవుడి ప్రేమ ఇంకా అర్థమైతలేదు. దేవుడు నేను ఎంత ప్రేమిస్తున్నావు నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావు? నువ్వు నిజంగా అర్థం చేసుకునే వ్యక్తిగానే ఉంటే కనుక నువ్వు వాక్యాన్ని ప్రేమించే వ్యక్తిగా మారుతావు. ఈరోజు వాక్యాన్ని ప్రేమించలేని వారిగా మనం ఉంటున్నాం. అందుకనే యేసు ప్రభు వారు అంటారు కదా, ఏమంటారంటే నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను నువ్వు భయపడ్డావు. ఇఫ్ యూ లవ్ మీ యూ విల్ ఒబే మై కమాండ్మెంట్స్. ఆర్ వి రియల్లీ ఒబేయింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్? ఈ భయంకరమైన ఈ చెడు లోకంలో ఈ ఆఖరి దినాల్లో ఉంటున్న మనము నిజంగా దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించగలుగుతున్నాము? జీవించి నిరూపించుకొని దేవుని ప్రేమించగలుగుతున్నామని చెప్పగలుగుతున్నాం? ఆయనకి ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ట్రస్ట్వర్ది. నువ్వు మంచి నమ్మకమైన వాడివి అని దేవుని సన్నిధిలో నిరూపించుకో. ప్రభా ఈ పాపిష్టి లోకంలో, చెడు లోకంలో నేనైనా నా మనసు నీ మీద నింపి ఉన్నాను, నీ రాజ్యం కొరకు నేను ప్రయాసపడుతున్నాను, అక్కడికి చేరడానికి నైనా నాకు కావాల్సిన శక్తిని, నాకు కావాల్సిన ఆత్మీయ ఎదుగుదలని, నాకు కావాల్సిన సత్యవాక్యాన్ని నేను చేకూర్చుకుంటూ నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటూ అన్ని బంధకాల నుంచి నేను విడుదల కొరకు, ఆ విమోచన దినం కొరకు నేను ఎదురు చూస్తున్న ప్రభు అని నువ్వు ప్రభుకి చెప్పగలుగుతున్నావు? లేకపోతే కనుక నేటి నుంచి అన్న ఈ జీవితంలో
కొద్ది కాలమే, కానీ మీ ఆత్మ యుగ యుగాలు జీవిస్తుంది. ప్రభు రాజ్యంలో ఉండాలని తీర్మానం చేసుకుంటావా, లేక ప్రభు రాజ్యాన్ని పోగొట్టుకునే నిర్లక్ష్య స్వభావంతోనే ఉంటావా? ఆ స్వేచ్ఛను దేవునికి ఇచ్చి ఉన్నాం. ఇట్ ఈస్ యువర్ విష్. నీ ముందు జీవం ఉంది, నీ ముందు మరణం ఉన్నది. జీవం అనగా దేవుని రాజ్యము, మరణం అనగా నరకం. బ్రతుకు మార్చుకొని దేవునితోనే సమాధానపడి దేవుని సమాధానం కలిగి నువ్వు జీవించగలితే, ఈ లోకంలో దేవుని కొరకు జీవించగలితే జీవంలోకి నువ్వు ప్రవేశించగలవు. ఈ బ్రతుకు మార్చుకోక, నీ బుద్ధి మార్చుకోక, నీ పద్ధతులు మార్చుకోక, అదే పాపిష్టి జీవితం జీవిస్తూ ఒకళ్ళు నువ్వు మరణిస్తే, ఇక్కడ మరణిస్తావు, రేపు రెండో మరణం కూడా నీకు తప్పదు. ఒకటి సమయం ఉన్నప్పుడే మన జీవితాన్ని మనము సరి చూసుకుందాం. అందుకని విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. ఎట్టి విశ్వాసాన్ని పెంపొందించుకో, రోజు పెంపొందించుకో. దేవుని సన్నిధిలో ఆయనతో సావాసంలో ఉండు. వాక్య ధ్యానం చేయి. వాక్యాన్ని చదువుతున్నప్పుడు ప్రభా నా మనోనేత్రాలను నేను వెలిగించేయా, నా విశ్వాసాన్ని నువ్వు పెంపొందించయ్యా, నీ ఆత్మని నాకు అనుగ్రహించయ్యా, నన్ను నింపయ్యా, నీ శక్తిని పొందుకొని కృపను నాకు దయచేయి ప్రభా అని మనం ప్రభువుని వేడుకోవాలి, బ్రతిమాడుకోవాలి. నమ్మినంత మాత్రాన, రక్షణంత పొందుతున్నంత మాత్రాన దేవుడు వాక్యం నీకు తెచ్చిచ్చాడు. ఆయన ఆత్మని నిన్ను ఆయన నింపలేడు. నీ విశ్వాసాన్ని పెంపొందించాడు. యూ హ్యావ్ టు ప్లీడ్ టు ద లార్డ్. దేవుడిని వేడుకొని వీటిలో మనం వర్ధిల్లే వారిగా ఉండాలి. అందుకని భక్తుడు ఎదుర్కోవాలంటాడు కదా, ప్రియుడా నువ్వు అన్నింటిలో వర్ధిల్లుచున్నట్లు ఆత్మలో కూడా నువ్వు వర్ధిల్లు. స్పిరిచువల్ గ్రోత్ ఉందా? ఆత్మీయ ఎదుగుదల మనకు ఉంటున్నదా? ఒకవేళ ఆత్మీయ ఎదుగుదల లేకుండా ఉండిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆత్మ? దేవుడు ఇచ్చిన ఆహారాన్ని నువ్వు భుజించక, నీ జీవితాన్ని సరిదిద్దుకోక, ఆయన పంపిన ఆత్మని నువ్వు పొందుకోక, నింపబడక, బుద్ధి లేని కన్నికల వలె, నామకార్థ క్రైస్తుల వలె ఉండిపోతే ఆయన రానే వస్తాడు. ఎందరైతే బుద్ధి కలిగిన వారు అయి ఉండి వాక్యాన్ని చదివి దేవుని సావాసంలో నిలిచింది దేవుని కొరకు, ఆయన రాక కొరకు సిద్ధపడుతున్నారో, అంటే సిద్ధపాటు కొరకు ఎదురు చూస్తున్నారో దేవుని వైపు, అటు వారిని తీసుకొని వెళ్ళిపోతాడు. మిగతా వాళ్ళ సంగతే వాళ్ళు విడపడిపోతారు. అందుకనే నేటికి కూడా కృప విస్తరింపబడుతున్నది. ఎందుకంటే నీ రక్షణ నిమిత్తం నువ్వు శ్రద్ధ వహించి దాన్ని కాపాడుకుంటావేమో అని. కాపాడుకో. రక్షణని నిర్లక్ష్యం చేయదు. ఎవరు సొంతముగా మనమందరము దేవుని ప్రజలు. దేవుడిని కలిగి జీవిస్తే ఈ జీవితంలో రేపు నువ్వు ఆయనతో యుగ యుగాలు ఆయన రాజ్యంలో జీవించగలవు. ఈ జీవితంలో నువ్వు దేవుడిని కలిగి జీవించక ఆయన రాజ్యానికి నువ్వు చేరుకోవాలనుకుంటే అది అసంభవం, నీ వల్ల కాదు. కాబట్టి ఈ జీవితం ఎట్లా నడిపింపబడుతున్నది, ఎట్టి రీతిగా మనము దేవుని సావాసంలో నిలిచి ఉండి ఆత్మీయ ఎదుగుదలని చేకూర్చుకుంటున్నామని మనం ఒకసారి సరి చూసుకుందాం. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇంకా యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వాక్యంలో మాట్లాడుతున్నాడు. కుమారుడు యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ. అమ్మా, ఎంత భయంకరమైన పరిస్థితి చూడు. నీ అపనమ్మకం వల్ల దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుందంట. He that believeth the Son has everlasting life, and he that believeth not the Son shall not see life. వాడికి జీవం ఎప్పుడు చూడడంట. నువ్వు జీవము చూసే క్రైస్తవుడిగా ఉంటున్నావు, జీవం మీకు ఎప్పుడు చూడడానికి క్రైస్తవుడిగా ఉంటున్నావు? వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు వేసుకోవాలి, మనం ప్రశ్నలు వేసుకోవాలి. యేసు ప్రభునే జీవం, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను అంటున్నాడు. చూసావా జీవాన్ని చూడగలుగుతున్నా? అంటే సమాసంలో తెచ్చి చూడగలుగుతున్నా ప్రభుత్వం? లేకపోతే కనుక ఈరోజు ఆయన కుమారుడు అందరూ నమ్మిక ఉంచు. ఇది God will restore your salvation. నువ్వు పోగొట్టుకున్న రక్షణని తిరిగి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని విశ్వసించి నమ్మి ఆయన దగ్గరకు వచ్చి నీ బ్రతుకుని నువ్వు మార్చుకుంటే ఆ జీవం అలా నీకు చేకూరుస్తాడు దేవుడు. కాబట్టి ఆ జీవము మనం చేకూర్చుకునే వారుగా మనం ఉండాలి. కాబట్టి అన్బిలీఫ్ లీవ్స్ a person dead in sin, but belief in Christ brings new life and forgiveness.
కాబట్టి నీలో అపనమ్మకం ఉంటే పాపపు స్థితిలో నేను చచ్చిపోతావు అని దేవుని వాక్యం చెప్తుంది. అదే రీతిగా నేను క్రీస్తు యందు నమ్మిక ఉంచగలితే, క్రీస్తు యందు సంపూర్ణమైన నమ్మికను ఉంచగలితే కనుక నీకు నూతన జీవితం ఇస్తాడు. అదే రీతిగా పాప క్షమాపణ అనుగ్రహిస్తాడు. ఒకటి నమ్మకం ఎంత ఇంపార్టెంట్ మనం గమనించాలి. దేవుని ఏంటంటే నమ్మకం నేర్పుతున్నాము. నిజంగా నీ పాపాలు క్షమిస్తున్నాను నమ్మకం నీకుందా? ఆ నమ్మకం నీలో లేకపోతే కనుక నేను ప్రార్థన చేస్తే నీ పాపాలు క్షమింపబడవు, నువ్వు ప్రార్థన చేసుకున్న నీ పాపాలు క్షమింపబడవు. నమ్మకం మీద ఆధారపడుతుంది నీ పాప క్షమాపణ. నువ్వు ఆయన ఎందుకు నమ్మిక ఉంచాలి అని దేవుడు తెలియజేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం ఒక మాట చదువు. మీరు అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా. కాబట్టి మనం అపరాధములు పాపముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు ఆయనంట క్రీస్తుతోని మనని బ్రతికించాడు. దీనికి మనకి ఇమ్మీడియట్ గా క్రాస్ రెఫరెన్స్ వచ్చేసారు మైండ్లోకి. ఏంటి అంటే ఇంకా బ్రతుకుట నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాను. ఇంకా జీవించుతున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాను. కాబట్టి ఇక్కడ క్లియర్ గా బైబిల్ చెప్తున్నది ఏంటంటే మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించాడు. అంటే ఇంకా బ్రతికేది మనం కాదు, ఆయన మనలో బ్రతకాలి, మనం ఆయన కొరకు బ్రతికేవారుగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తాడు. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే కనుక యోహాను సువార్త 8:34 చదువుకున్నాం కదా, ఒకసారి చదవండి. అందుకు యేసు పాపం చేయు ప్రతి వాడును పాపమునికి దాసుడని మీతో నిశ్చయముగా sin holds unbelievers in bondage. పాపము అపనమ్మకం కలిగి ఉన్న వారిని అది బంధించేస్తుంది. కాబట్టి అపనమ్మకం నీలో ఎంత ప్రమాదం విడుదల పొందుకోలేదు. అందుకని నమ్ము, దేవుడిని నమ్మితే నీ అపనమ్మకాన్ని తీసివేస్తాడు. ఆయన సంపూర్ణమైన నమ్మకాన్ని నువ్వు కలిగి జీవించే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి అపనమ్మకము అనేది మనలో ఉండద్దు అని బైబిల్లో దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. నమ్ము, దేవుని కుమారుడు నమ్ము. ఆయన నిన్ను విడిపించడానికి వచ్చాడు. భయంకరమైన అపవాది యొక్క కబంధ హస్తాల నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి అంటే నువ్వు దేవుని కుమారుడు యందు అటు నమ్మిక నువ్వు ప్రదర్శించేవాడుగా ఉన్నప్పుడే ఆ విడుదల నీకు అనుగ్రహింపబడుతుంది అంటున్నాడు. మూడవగా మనం చూసుకున్నట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యం ఒక మాట ఉంటుంది. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన ఇప్పుడు మనల్ని సమాధానం. వన్స్ you were alienated from God and you were enemies in your minds because of evil behavior, but now he has reconciled you by Christ's physical body through death to present you holy in his sight, without blemish, free from option. కాబట్టి ఏదైతే శిక్ష మన మీద రాబోతున్నదో ఆ శిక్ష నుండి యేసు ప్రభు వారు మనం ముందుగానే ఆయన విడిపించేశారు. కాబట్టి వీఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ గాడ్. దేవునికి మనం ఒకప్పుడు దూరస్తులు కానీ ఇప్పుడు సమీపస్తులుగా చేర్చుకున్నాడు. ఇప్పుడు మనకు ఎట్లా అర్థమవుతుంది సమీపస్తులు అంటే మనం చర్చికి వస్తుంటే సమీపస్తులు అవుతామా? లేకపోతే ప్రతిదినం మోకరించి ప్రార్థన చేసుకుంటే సమీపస్తులు అవుతామా? ఎప్పుడు సమీపస్తులు అవుతామంటే దేవుని వాక్యం మీరు చదివి వాక్య ప్రకారం మీ జీవితం మీరు నడుచుకున్నప్పుడు అప్పుడు నువ్వు క్రీస్తుని సమీపస్తుడుగా నువ్వు జీవించాలి. కాబట్టి వాక్యం మనకు కావాలి. వాక్యం అందు అటు నమ్మిక మనము కలిగి జీవించేవారు. కాబట్టి నీలో ఉంటున్న అపనమ్మకం ఏం చేస్తుందంటే దేవుని నుంచి నిన్ను వేరుపరుస్తుంది. సో అపనమ్మకం ఉన్న మరొక పెద్ద క్వాలిటీ ఏంటంటే అన్బిలీఫ్ నీలో ఉంటే దేవుని దగ్గర నువ్వు షేర్ చేయాలి. అందుకనే నమ్మి దేవుని దగ్గరికి చేరు. అపనమ్మకంతో దేవుని సన్నిధికి వచ్చి ఏమవుతుందేమో అని చెప్పి పాస్టర్ గారితో పాస్టర్ గారు ఏం చేస్తారండి, ప్రార్థన చేసి పంపిస్తాడు ఆయన.
నీకు నమ్మకం ఉన్నది, నువ్వు దేవుడిని నమ్మాలి. పాస్టర్ గారు మధ్యవర్త కాదు, ఆయన మధ్యవర్త. ఆయన మధ్యవర్త మన కొరకు ఉండి దేవునితో మనకు సమాధానం పరచాలి. ఆయన దేవునితో మనము నమ్మిక ఉంచాలి. సో నీ అపనమ్మకం నీలో ఉంటే కనుక అది నువ్వు క్రీస్తు దగ్గరికి ఏమాత్రము చేరలేవు. అన్బిలీఫ్ సపరేట్స్ పీపుల్ ఫ్రమ్ గాడ్. నీలో అపనమ్మకము నిన్ను దేవుడి నుంచి దూరం చేసేస్తుంది. కాబట్టి నేటి నుంచి నీ అపనమ్మకాన్ని తొలగించుకొని దేవుని యందు సంపూర్ణమైన నమ్మికను ఉంచితే కనుక దేవునికి సమీపస్తుడు అయ్యే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. అటు రీతిగా మనం చూసుకున్నట్లయితే ఇంకొక మాట, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక మాట అంటారు చూడండి. రోమన్స్ 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనము ఇంకను పాపులై ఉండగానే క్రీస్తు మన కొరకు అబ్బా దేవుడు తన ప్రేమను చూడండి ఎట్లా వ్యక్తపరుస్తున్నాడు. God demonstrates his own love for us in this, while we were still sinners, Christ died for us. మనం పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి. ఎందుకు దేవుడు నేటికి కూడా మనం ప్రేమించి తన కృపను విస్తరింపజేసి ఆయన అనుగ్రహించిన రక్షణని నువ్వు పొందుకుంటావేమో అని నీ వైపు చూస్తున్నాడు. అందుకని అంటే కదా, ప్రయాసపడి భారం వచ్చిన చెల్లి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా దగ్గర నుంచి మీరు నేర్చుకోండి, నా కాడి సులువైనది, నేర్చుకోండి. నేను సాత్వికుడు దీన మనసు కలిగిన వాడిను అంటున్నాను. ఆ సాత్వికము దీన మనసు నీలో ఉంటుంది కదా, ఉంటున్నది అంటే నువ్వు క్రీస్తుకి సమీపస్తుడివి. ఒకవేళ లేకపోతే నువ్వు ఆయనకి దూరస్తుడుగానే ఉంటున్నావు. నీ అపనమ్మకంలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావు. కాబట్టి అపనమ్మకంలో మనం ఉండకుండా దేవుని ఎందుకు వచ్చిన మనము ఈరోజు ప్రభు యొక్క త్యాగాన్ని ఆయన వెల్లడిపరిచి ఉన్నాడు. ఆయన ప్రేమని, దేవుని ప్రేమని కల్వరి సిలువలో యు షోడ్ ద ఫాదర్స్ లవ్ ఆన్ ద క్రాస్. ఇదిగో పలానా ఫిలిప్పు, నీ పాపాలను చేసి నువ్వు చచ్చిపోవాల్సింది, మరణించాల్సిన నిన్ను దేవుడు చూడు నా బలియాగము ద్వారా ఆయన ప్రేమని కల్వరి సిలువలో చూపిస్తున్నాడు. దాన్ని నువ్వు నేటి కన్నా గుర్తించి నీ పాపాల నుంచి నువ్వు విడుదల పొందుకొని ఆయన కార్చిన రక్తం చేత కడగబడి ఈ రోజు కన్నా ప్రభు కొరకు జీవించడం ప్రారంభించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రైస్ట్ సాక్రిఫైస్ ప్రొవైడ్స్ డెలివరెన్స్. నీకు విడుదల అనుగ్రహిస్తుంది. దేని నుంచి విడుదల అంటే ఈ లోకం నుంచి విడుదల. ఈ లోకంలోనే జీవించాలి కానీ అన్నిటి నుంచి, లోకంలో ఉన్న వాటి నుంచి విడుదల కలిగి జీవించాలి. కానీ ఈరోజు లోకంలో ఉన్న వాటిని మనం వదులుకోగలుగుతున్నాం. అందుకని ఆ భక్తుడైన పౌలు చక్కటి మాట అంటాడు, నేను లోకం మొత్తంని వెంటతోనే ఎంచాను అంటున్నాడు. ఎందుకంటే క్రీస్తుని సంపాదించుకునే కొన్నాడు. క్రీస్తుని సంపాదించుకోవాలంటే అన్ని విడిచిపెట్టాలి. అవసరమైతే నీ పిల్లల్ని కూడా విడిచిపెట్టాలి. అప్పుడే నువ్వు క్రీస్తుని సంపాదించుకుంటావు. మనం సంపాదించుకోలేము, కానీ దేవుడు మనకి ఆ మార్గాన్ని ఆయన సరళం చేసి ఉన్నాడు. ఈ రోజు కన్నా ఇంకా క్రీస్తుని సంపాదించుకోలేదేమో, ఇంకా లోకంలోనే ఇంకా విన్నలాడుతూ లోకంలోనే ఇంకా నీ మనసును నిలిపి ఉన్నావేమో. ఈ లోకంలో ఉన్నవన్నీ ఒకరోజు గతించిపోతాయి. అందుకని బయట చెప్తున్నా కదా, లోకము దాని ఆశలు గతించిపోతాయి, దాని దేవుని చిత్తము అనగా తండ్రి యొక్క చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలుచును అనగా నిత్య జీవము పొందుకుంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనకి అనుగ్రహింపబడిన రక్షణను మనము ముందుకి కొనసాగించిన వారుగా ఉండాలి అని దేవుడు తెలియజేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదువుకున్నాం కదా, మొదటి పత్రిక 15వ అధ్యాయం చదువుకున్నాం కదా, ఒకసారి చదవండి ముగిస్తున్నాం. ఓకే, ఆ వాక్యం మనం చదివిందే కదా. కాబట్టి రక్షణ అనేది కేవలము వాక్యం నమ్మడం ద్వారానే అనుగ్రహింపబడుతుంది. సాల్వేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రక్షణ సువార్త అని అందుకనే దీనికి పేరు. ఈ రక్షణ సువార్త మీదనే ఆధారపడింది ఈ రక్షణ. రక్షకుడు గురించిన స్వార్థనే రక్షణ సువార్త. ఈ స్వార్థనే మనము సరైన రీతిలో అర్థం చేసుకోకపోతే, అటు రీతిగా మన జీవితాన్ని మలుచుకోకపోతే ఆ రక్షణ సువార్తనే మనము
శ్రద్ధ వహించకపోతే పొందుకున్న రక్షణను మనము చేతులారా పోగొట్టేస్తున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం సాల్వేషన్ కమ్స్ ఓన్లీ త్రూ బిలీవింగ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్త ద్వారానే నీకు రక్షణ చేకూర్చబడుతుంది. నువ్వు రక్షింపబడ్డావు కరెక్టే, కానీ రక్షణ ఇంకా పొందుకోలేదు. రక్షింపబడుచున్నారు అంటే రక్షణ దినం ఒకటి రాబోతుంది. ఆ రక్షణ ప్రభుని ఇవ్వబోతున్నాడు కనుక ఆ రక్షణ నిమిత్తము మనము ప్రయాసపడి వాక్యము చేత మన జీవితాన్ని సరిచూసుకొని దేవుడు అనుగ్రహిస్తున్న ఆత్మ బలాన్ని మనము పొందుకునే వారిగా మనం ఉన్నాం. రోమన్ రాసిన పత్రిక 6:18 చూడండి. పాపం నుంచి విమోచించబడి నీతికి దాసులైతిరి. కాబట్టి చాలండి, ఇక్కడ దేవుడి వాక్యం చెప్తున్నది పాపం నుంచి మీరు విమోచించబడి నీతికి దాసులైతిరి. మీరు క్రీస్తు రక్తంలో కడగబడిన వారి గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి పాపం నుంచి విడుదల మనకి కావాలి. ప్రతిదినం భక్తుడైన పౌలు అంటాడు కదా, నాలో ఏ మంచి లేదు, పాపం నాలో ఏం చేస్తుంది, నివసిస్తుంది. సిన్ ఇస్ లివింగ్ ఇన్ మీ. మనలో పాపం ఉన్నది. అందుకని ప్రతిదినం వాక్యం చేత కడగబడాలా, క్రీస్తు రక్తం చేత కడగబడి నూతన పరచబడుతూ వాక్యం అనే వెలుగులో మనము ఎదగాలి. ఆ పాపం ఏదైతే మనల్ని ప్రేరేపించి అది మనని అంచలంచాలుగా దిగజారుస్తుందో, ఈ సావాసంలో నిల్చున్నప్పుడు అక్కడ దిగజారిపోకుండా ఇక్కడ సావాసంలో వాక్యంలో ఉంది, సావాసంలో రక్షణ సువార్తలో దేవుని మాటల్లో నువ్వు నిలిచి ఉండగలితే, నీ బ్రతుకుని నువ్వు మార్చుకోగలితే, మనసుని తిప్పుకోగలితే, నువ్వు దిగజారిపోయే జీవితాన్ని దేవుడు పైకి లేవనెత్తుతాడు. అది రక్షణ అనుభవం, రక్షణ ఆనందం దేవుడు మనకి అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. గత రీతిగా మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:11 చూడండి. ఈ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడతారు. హోలీ స్పిరిట్ సీల్స్ ఎవ్రీ బిలీవర్. నమ్మకము దేవుని కుమారుని మీద ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధాత్మతో ముద్రింపబడతావు. ఈరోజు పరిశుద్ధాత్మతో ముద్రింపబడాలి, పరిశుద్ధాత్మని పొందుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కుమారుని నమ్మాలి. ఆ నమ్మకం ఆయనకి కనబడాలి. నా బిడ్డ నన్ను నమ్ముతున్నాడు, నా మీద ఆధారపడుతున్నాడు, నా కొరకే జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు అన్న నమ్మకం నీలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో నీకు సహాయాన్ని దేవుడు చేకూరుస్తాను అని దేవుడు చెప్తాడు. కాబట్టి ద హోలీ స్పిరిట్ సీల్స్ ఎవ్రీ బిలీవర్. ప్రతి ఒక్క విశ్వాసి అంటే బాప్తిజం పొందుకున్న విశ్వాసులు కాలేదు, ఆయన యందు నమ్మిక ఉంచిన వారు మాత్రమే విశ్వాసం. సంఘంలో అందుకని వాక్యం చెప్తుంది కదా, పిలవబడ్డవారు అనేకులు కానీ ఏర్పరచబడ్డవారు కొందరే. ఈ ఏర్పరచబడ్డవారు ఎవరు తెలుసా? క్రీస్తు బలియాగము ద్వారా, ఆయన మరణము ద్వారా ఆయన యందు సంపూర్ణమైన నమ్మిక కలిగిన వారే ఏర్పాటులో ఉన్నారు. అందరు క్రైస్తవులు ఉండలేదు. కాబట్టి మనం దేవుడిని ఈ రోజు కన్నా ఎట్టి నమ్మకంతో దేవుని దగ్గరకు వస్తున్నావు, ఆ నమ్మకంని పెంపొందించి సంపూర్ణంగా దేవుని నమ్మే విషయంలో నువ్వు యథార్థంగా నువ్వు ముందుకు నడుచుకోగలదు కనుక దేవుడు తప్పక సహాయం చేస్తా అంటున్నాడు. అందుకనే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు వాక్యం ఏంటంటే, నమ్ముతున్న వల్లనైతే నమ్మవాడిని సమస్తం సాధ్యం. జయించు లోకాన్ని జయించు. యేసు ప్రభువు అన్నారు, నేను ఈ లోకాన్ని జయించాను. Then why don't you have that belief that you can overcome this world? మనం కూడా లోకాన్ని జయించాలి అంటే వాక్యము కావాలి, దేవుడు అనుగ్రహిస్తున్న ఆత్మ నడిపింపు కావాలి. ఈ రెండు లేకుండా మనం ఈ లోకాన్ని జయించలేము. ఒక జయ జీవితం దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం ఆయనకి పిల్లలంగా ఉంచున్నాం. దేవుడు మనకి విలువ పెట్టి కోరుకుంటున్నాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు అంటున్నాడు. మరి ఆయన సొత్తుగా ఉన్నప్పుడు ఈ లోకాన్ని జయించలేని వారుగా ఉంటే నేను నువ్వు మోసపరుచుకుంటున్నావు అంతే. ఒకటి, ఈ కృప పేరు మీద మోసపోకు. దేవుని కృప ఉంది కదా అని చెప్పేసి మోసపోకు. దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడు. దేవుడు చూస్తున్నప్పుడు మన జీవితాన్ని ఒకటి గుర్తించిన దేవుడు మనలో ఏంటంటే, నా బిడ్డ నా మీద సంపూర్ణంగా ఆధారపడుతున్నాడు, నా బిడ్డ నా సహాయం కొరకు నా వైపు చూస్తున్నాడు, నా బిడ్డ నా సన్నిధిలో నిలిచి ఉండి నా సావాసంలో ఉన్నదానికి ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అని యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్.
దేవుని సన్నిధిలో నిరూపించుకుంటేనే నువ్వు నిజంగా నీ నమ్మకాన్ని నువ్వు కనపరచగలుగుతావు. అటు నమ్మకం నీకు ఉంటే కనుక దేవుడు తప్పక నీకు పరిశుద్ధాత్మ శక్తినిచ్చి ఈ లోకాన్ని నువ్వు ఎట్టి రీతిగా చేయించాలో అటు మార్గంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. మన బలహీనులమే ఈరోజు బలవంతులుగా ఉన్నాము, రేపు బలహీనం పడిపోతాం. కానీ దేవుని దగ్గరికి వెళ్ళగలితే, కల్వరి శిలువ దగ్గరికి చేరగలితే, మనము నమ్మగలితే, ఆ నమ్మకంతో దేవుని దగ్గరికి వెళ్ళగలితే, ఆయన వైపు మనం చూడగలితే కనుక బలహీన పడిన నిన్ను ఆయన బలపరచడానికి ఆయన మళ్ళా తిరిగి నిన్ను లేవనెత్తాలని దేవుడు చెప్తున్నాం. ఆఖరికి మనం చూసుకున్నట్లయితే కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15:57 ఉంటుంది కదా, ఏముంటుంది? బైబిల్ తిప్పకుండా చెప్తారు ఎవరన్నా? 15:57. థ్యాంక్స్ బీ టు గాడ్ ఫర్ గివ్స్ us victory through our Lord Jesus Christ. చదవండి తెలుగులో. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా ఉంటుంది. థ్యాంక్స్ బీ టు గాడ్ హూ గివ్స్ us victory through our Lord Jesus Christ. Only the victory belongs to him and the victory belongs to his children. ఆయన బిడ్డలు అంటే ఆయన మీద ఆధారపడేవాళ్ళు, అందరు క్రైస్తవులు కాదు. అక్కడ తప్పవద్దు, అక్కడ మోసపోవద్దు. కాబట్టి విక్టరీ అనేది నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన నీకు చేకూరుస్తాడు, గొప్ప విజయాన్ని ఇస్తాడు. మరణం మీద జయాన్ని పొందినాడు మన దేవుడు. హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. బైబిల్ చెప్తున్నది, బైబిల్ చదువుతుంటే ఏమని తెలుసా, మనకు ఒక శత్రువు ఉన్నాడంట. వాడిని బైబిల్ ఏమని మనకి సంబోధిస్తుంది అంటే ఆఖరి శత్రువు. ఎంతమంది చదివారు బైబిల్ వచ్చిందా? ఎక్కడ ఆఖరి శత్రువు అని వచ్చిందా? ఎక్కడ నా పదాలు దొరికాయా మీకు చదువుతున్నప్పుడు? ఆఖరి శత్రువు ఎవరో కాదు, కానీ బైబిల్ చెప్తున్నది ఆఖరి శత్రువు మరణమే. ఆ మరణాన్ని జయించాలి అంటే నువ్వు క్రీస్తులో నిలిచి ఉంటేనే ఈ ఆఖరి శత్రువు మరణం అనే దాన్ని నువ్వు జయించడంతో నిత్య జీవంలోనికి నువ్వు ప్రవేశించడం. వాటి శిల్వని ధ్యానిస్తుండగా ఇంకా అజయ జీవితం అనుకుంటున్నా, అజయాన్ని చేకూర్చుకుంటున్నామా? ప్రభు మనని విక్టోరియస్ గా చేయాలనుకుంటున్నాం, కానీ మనం ఇంకా డిఫీట్ లోనే ఉండిపోతామంటే నీకు ఓటమి కావాలా, విజయం కావాలా అని దేవుడు పెట్టాడు. ఇప్పుడు దేని కొనుక్కుంటున్నాం, దేనిలో జీవిస్తున్నాం? విజయవంతమైన జీవితం జీవించాలంటే ప్రభు సావాసంలో ఉండాలా, వాక్యంలో ఉండాలా, జీవితాన్ని బ్రతుకొని మార్చుకోవాలా, వాక్యం చేత సరిదిద్దపడాలా, దేవుడు అనుగ్రహిస్తున్న సహాయాన్ని పొందుకోవాలా, దేవుని గురించి అనుభవ జ్ఞానాన్ని చేకూర్చుకోవాలా, దేవుని రాజ్యం కొరకు వేచి చూసే వారిగా మనం ఉన్నాం. వీళ్ళు విజయవంతులు. మరి వీళ్ళెవరు? ఓటమి పాలైన వాళ్ళు ఏదో నామకార్థ భక్తి చేసుకుంటూ దేవుని దగ్గరకు వచ్చి ఏదో అవుతుంది, కూర్చుంటుంది, నడుస్తుంది అనుకుంటే వెళ్ళిపోతారే, వాళ్ళు ఒకరోజు ఓడిపోతుంది. కాబట్టి ఎవరి వైపు ఉన్నాం? విజయాన్ని చేకూర్చుకొని దేవుని వైపు పక్షాన ఉండి విజయవంతమైన జీవితము ప్రభు కొరకు జీవించగలుగుతున్నాం. ఒకవేళ లేకపోతే కనుక ఇంకా ఓటమి పాలలోనే ఉంటూ ప్రభా ఇంకా సహాయం చేయి, ప్రభా ఇంకా సహాయం చేయి, ప్రభా ఇంకా నన్ను ఆదుకో, ఇంకా నా అప్పుల నుంచి విడిపించు అని ప్రభుని వేడుకుంటున్నాం. అవసరతలు ఉంటే చెప్పు దేవునికి. అవసరతల కన్నా ప్రాముఖ్యం ఏంటి తెలుసా? నీ ఆత్మరక్షణ విషయంలో శ్రద్ధ వహించు. సస్త ఇక్కడికి వెళ్తాం. కాసుకొని ఉందంట అగ్ని, ఎప్పుడు నేను కాలుస్తామా అని. నరకంలో ఉన్న వాళ్ళందరూ ఇంకొకసారి మార్పు అని వినగలుగుతామేమో అని ఎదురు చూస్తూ కాలిపోతున్నారంట. అటు రీతిగానే విజయవంతమైన వారు ఎవరైతే వాక్యానుసారంగా వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకొని ఈ లోకం మీద జయాన్ని పొందుకొని ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడుతున్నారో వాళ్ళ కొరకు పరలోక రాజ్యం ఎదురు చూస్తున్నారు. సో 2 ఆపర్చునిటీస్ మన ముందున్నాయి. హెవెన్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ, హెల్ ఇస్ రెడీ టు బర్న్ యూ. ఎక్కడికి చేద్దామనుకుంటున్నాం? ఇన్ని లెంట్ సర్వీసెస్ ఇన్నిసార్లు ప్రభు యొక్క శిల్వని మనం ధ్యానించి ఉన్నాము. నేటికి కూడా నిజమైన మార్పు నీళ్ళు లేకపోతే చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతే ఒక భయాన్ని కలిగి ఉన్నాం. దేవుడు అడుగు, ఈ రాత్రి నేను మరణిస్తే ప్రభావ నరకానికి వెళ్ళిపోతాను. యథార్థం ఒప్పుకోలేదు కదా, మార్పు నాలో కలిగి విజయాన్ని చేకూర్చు. ఓటమి నుంచి నన్ను విజయంలోనికి నన్ను నడిపించుకున్నాం. ఆఖరి శత్రువు మరణము అని బైబిల్ చెప్తుంది. ఆ మరణం నుంచి నాకు విడుదల కావాలి ప్రభా అని దేవుని అడగలిగితే కనుక, ఆయన సిల్వను చేరుకోగలిగితే కనుక
ఆయన శిలువ ద్వారా అనుగ్రహింపబడుతున్న శక్తితోనే నిన్ను నింపుతాడు. నీ ఓటమి పాలు నుంచి ఆయన పక్షాన్ని చేర్చుకొని గొప్ప విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ విజయవంతమైన జీవితంలో జీవించినప్పుడు నిత్య జీవం అనే బహుమానం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు అటువంటి గొప్ప మనందరికీ అనుగ్రహించి మన బలదోషం నడిపించిన దాకా కలుమసుకున్న ప్రార్థన చేస్తాం. లేదా తిమోతి ప్రార్థన